ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. శక్తివంతమైన దేవుడు, బలమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, రాజులకు రాజుగా రారాజుగా త్వరగా మన మధ్యకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృపతో మరి ఆదరించబడుతూ మరి దేవుని యొక్క ప్రేమతో ఆయన వాత్సల్యముతో నడిపించబడుతూ ఉన్నారా? ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాం ద్వారా మరొక దినాన్ని దేవుడు మనకి దయాకిరీటంగా దయచేసి మీ మధ్యకు నడిపించినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది ఫోన్ కాల్స్ చేసి మీ యొక్క ప్రేమను, మీ వాత్సల్యతను, మీ అభిమానాన్ని, మరి క్రీస్తు ప్రేమను బట్టి మరి అనేక మంది దైవజనులు ఎంతో సంతోషపడుతూ ఒక సినిమా రంగంలో ఉన్న అమ్మాయి ఈరోజు జీవము కలిగిన దేవుని గురించి ప్రకటించడాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నామని మరి ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచాన్ని బట్టి క్రీస్తు ప్రేమతో మీ అందరికీ కూడా శిరస్సు వంచి నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి త్వరలో ఈ ఫౌండేషన్ యొక్క వివరాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. విజయవాడలో ప్రభు చూపించిన ఆయన ఏర్పరిచినటువంటి స్థలంలో మరి మా ఫౌండేషన్ మరి స్థాపించబడిపోతున్నాం. తొందరలో అక్కడ ఆరాధన ఆ క్రమం యొక్క వివరాలు కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి మిమ్మల్ని నేరుగా కలుసుకోవాలని, మీ యొక్క భారాలు, మీ ప్రార్థన విన్నపాలు, మీకున్నటువంటి మనసులో కష్టాలు మరి నేను కూడా నా చెవులారా విని ప్రభు సన్నిధిలో వాటిని ప్రార్థనలో పెట్టి మరి దేవుని యందు మనము ఒకరినొకరు బలపరుచుకుంటూ క్రీస్తు పనిలో జత పనివారముగా వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నానండి. త్వరలో ఈ ఫౌండేషన్ యొక్క వివరాలు, మన ప్రార్థనా టవర్ యొక్క వివరాలు మీకు తెలియపరుస్తాను. మరి ఈ దీనురాల గురించి, ఈ యొక్క సంస్థను గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మీ ఇంటి బిడ్డగా మరి దేవుని సువార్తను మోస్తున్నటువంటి దేవుని యొక్క నమ్మకమైన పనిదానిగా ఉండాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిన్నటి దినాన మనము దేవుని యొక్క కృపను గురించి ధ్యానం చేశాం. దేవుని యొక్క మార్గము కనుగొనటము, ఆ మార్గంలో నడవబడటము, ఆ కలిగిన దాన్ని పట్టుకొనటానికి కూడా ఆయన కృప కావాలి. మరి ఈరోజు రెండవ అంశముగా మనము ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. చూడండి, ఈ రోజుల్లో ఈ దినాన్ని, ఈ క్షణాన్ని చూడకుండా ఎంతమంది అయితే గతించిపోయారో కదండి. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూళ్ళకి వెళ్ళేవారు, ఆఫీసులకు వెళ్ళేవారు, మరి తమ పనుల మీద వెళ్ళేవారు. మరి ఆ యొక్క కార్ యాక్సిడెంట్స్ అని, బైక్ యాక్సిడెంట్స్ అని, సైకిల్ యాక్సిడెంట్స్ అని అనేక మంది ఈ యొక్క దినాన్ని చూడకుండా మరి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. ఈరోజు మనము కాపుదల కింద ఉన్నాము అంటే, మనము భద్రత కలిగి ఉన్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలలో అనేక మంది దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి, దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ప్రభువుని స్తుతించే వారముగా కాకుండా ఇంకా అది లేదు ఇది లేదు అని ఆయన ఇచ్చిన దానిని మరచిపోయి కృతజ్ఞత లేని వారముగా ఉంటున్నామండి. ఏమండి, మీ జీవితాల్లో హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎన్ని రోజులు అయిందండి? ఒక్కొక్కరి జీవితాల్లో చూస్తే వారి కుటుంబంలో మొత్తము, వారు సంపాదించిన మొత్తము కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవటానికి వారి కష్టార్జితం అంతా ఖర్చు అయిపోతుంది. ఈరోజు మన బిడ్డలకి ఒక అనారోగ్య స్థితి లేకుండా ఈ నెల మొత్తటంలో ఆయనకు మనము నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన కాపుదలను మన కంచిగా వేశాడంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప. మరి టీవీలు చూస్తున్నప్పుడు ఎంతో భయమైపోతుంది. మరి అనేక మంది యవ్వనస్తులు వారి విచ్చలవిడి ప్రవర్తనతో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, తమ కుటుంబీకులకు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో వారి యొక్క అజాగ్రత్త వల్ల చిన్న బిడ్డల ప్రాణాలు తీసుకొని అటు ఆ కుటుంబము, ఇటు బలైనటువంటి ఈ కుటుంబం కూడా మరి వారు ఏడవటం, ఆ కాపుదల లేనటువంటి స్థితిని చూస్తున్నప్పుడు దేవుడు నీ బిడ్డలకి ఎటువంటి కాపుదల ఇచ్చాడో, నీకు ఎటువంటి కాపుదల ఇచ్చాడో అందును బట్టి ప్రభువుని స్తుతించేవాడిగా ఉంటున్నావా? నీ జీవితంలో నీకు అనేకమైనటువంటి విషయాలలో, నీ ఆఫీసుల్లో నీకు ప్రమోషన్స్, నీ బిడ్డలకు చదువుల విషయంలో మరి ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళుతూ అంచెలంచెలుగా ఆయన తోడే ఉన్నాడంటే ఆయన కాపుదల, ఆయన కృప. ఈ యొక్క
కాపుదల కృపణ గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం మనం గమనించి చదువుకున్నట్లయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. నోవహు యెహోవా దృష్టికి కృపనొందిన వాడాయను. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు దృష్టికి నువ్వు నేను ఎలా ఉన్నాం? ఆయన కృపను పొందుకోగలుగుతున్నామా? ఆయన కృపలతో మనము బలపరచబడిన వారిగా, ఆయన కృపలతో ఆయన మార్గంలో నడిచేవారుగా, ఆయన కృపలతో మరి ఆయన మన కొరకు దాచుంచిన వాటిని గ్రహించుకోగలిగిన వారముగా మనం ఉంటున్నామా? ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా దృష్టి యందు, ఈ లోకంలో మనం ఒక పని చేశామంటే మన ఇంటి వారి దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన బంధువుల దగ్గర వారి దృష్టి మన మీద ఉండాలని, మనము చేసే పనిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, ఆ నేర్పరితనాన్ని ఎదుటి వాళ్ళు గ్రహించుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మరి మనుషులు పై రూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని దృష్టించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నోవహు గారు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడిగా ఉన్నాడు. నీ భర్త నిన్ను ఆదరించకపోయినా, నీ భార్య నిన్ను ఆదరించకపోయినా, నీ తోబుట్టువులు నిన్ను వెలివేసినా, ఈ ప్రపంచమే నీ చేయి వదిలినా, ఆ దేవుని కృప నీకు తోడే ఉన్నప్పుడు నీ అంత ధన్యుడు ఈ ప్రపంచంలోనే లేడు. మరి ఇంకా మనము ఈ కింద వచనాన్ని మనం చదువుకున్నట్టయితే ఎందుకు నోవహు గారు దేవుని దృష్టికి కృపనొందిన వాడిగా ఉన్నాడంటే, మొట్టమొదటిగా ఆయన నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, మూడవదిగా దేవునితో నడిచేవాడిగా ఉన్నాడు. జీవము కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీతిపరుడుగా ఉన్నాడు. చూడండి, మన జీవితాలలో మనము ప్రతి విషయంలో కూడా నీ మాటలో, నీ ప్రవర్తనలో, నువ్వు చేసే చేష్టలలో ప్రతి ఒక్క దాంట్లో నీతి కలిగి మనము ఉంటున్నామా? ఎందుకంటే మన దేవుడు చూసే దేవుడండి. ఆయన ప్రతిదీ కూడా పరీక్షించి, పరిశోధించి, పరిశీలన చేసే దేవుడుగా ఉన్నాడు. మరి నోవహు గారు నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవునితో సహవాసము కలిసి దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన తన జీవితం ద్వారా దేవుని కృప పొందుకున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షం నుండగా మనకి విరోధి ఎవడు? ఈ లోకంలో వాళ్ళ ప్రేమ లేదే, వీళ్ళ ప్రేమ లేదే అని నువ్వు సోలిపోవద్దు. ఆ దేవుని కృప నీకు తోడే ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన సమస్తము సమకూడి జరిగిస్తాడండి. మరి దేవుడు తన రూపంలో, తనలాగా, తనను పోలే మనిషిని సృష్టించి సమస్తము మీద దానికి అధికారమునిచ్చి నువ్వు దీనిని ఏలు అని చెప్పినప్పుడు, మరి ఆదాము అవ్వలు ఆ దేవుని యొక్క ఆజ్ఞను మీరి వెళ్ళిపోయినాక, దాని తర్వాత జనరేషన్లో మరి పాపము పెరిగిపోయినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా లేఖన భాగాల్లో చదువుతున్నామండి. మరి ఈ అంత్య దినాలలో నువ్వు ప్రభుని మెప్పించేవాడివిగా, మెప్పించేదానివిగా ఉంటున్నావా? ప్రభుని నొప్పించేవాడివిగా ఉంటున్నావా? ఈ లోకంలో నువ్వు ఎవరిని నొప్పించినా పర్వాలేదు, కానీ దేవుని మాత్రం నొప్పించకండి. నేను ప్రభువారిని అంగీకరించినాక నా చిన్న క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి శోధనలు, నా అనుకున్నవారు, నేను నమ్మిన వారు నా చేయిని వదిలినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసమును నేను వదలకుండా ప్రభుతో నడిచే అనుభవంలోకి మరి దేవుడు నన్ను నడిపిస్తూ ఉండటాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నానండి. ఈరోజు ఏ కుటుంబీకులైతే వ్యతిరేకతలు ఉన్నారో, ఏ ఒక్క మమ్మల్ని చూసి మరి ఈమెకి ఇది ఎలా సాధ్యమని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మరి దేవుడు వాళ్ళ ఎదుటగానే ఆయన కృపలతో బలపరిచి ఆయన యొక్క మహిమను అనేక మంది తెలుసుకునే విధముగా ఎందుకు పనికిరాని ఈ దీనురాల్ని వాడుకునటాన్ని బట్టి, ఆ దేవుడిచ్చినటువంటి ఆ కృపా కాపుదలను బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నానండి. ఈ రోజుల్లో అనేక మంది మరి రాజకీయ నాయకులేంటి, పెద్ద పెద్ద ప్రముఖులేంటి, మరి అమెరికాలో డయానా అటువంటి వారు కూడా ఆ క్షణములో దేవుని కాపుదల లేకపోయినప్పుడు అనేకమైన యాక్సిడెంట్స్లో, మరి అనేకమైన విపత్తుల వల్ల వారి జీవితాన్ని కోల్పోయిన విధముగా చూస్తున్నామండి. ఈ నోవహు గారిని మనం గమనించినట్లయితే ఆయన దేవుని ఎదుట నిందారహితుడుగా,
నీతిపరుడుగా, మూడవదిగా ఆయన దేవునితో నడిచే వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన కృప పొందినవాడిగా ఉన్నాడు. నరుల గురించి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు. మరి దేవుడు నరుడు యొక్క హృదయాన్ని చూసినప్పుడు ఆ తలంపుల్లోని ఊహమంతా కూడా ఎప్పుడూ కేవలము చెడ్డదిగా ఉండటానికి చూసి దేవుడు సంతాపపడి తన హృదయములో నొచ్చుకొని ఆ జల ప్రళయము ద్వారా ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నోవహు గారి కుటుంబము మాత్రము మరి దేవుని యొక్క కృపనందుకున్న కుటుంబముగా ఉన్నది. నీ ఊహలు ఎలా ఉంటున్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుడు లేఖన భాగాల్లో చెప్తున్నటువంటి మాట, ఆయన మాటలలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని. దేవుడు తన చేతితో తన స్వరూపములో తనలాగా తనతో ముచ్చటించడానికి, తనతో సహవాసము చేయటానికి ఎంతో ఆశతో ప్రేమతో మరి చేసుకున్నటువంటి ఆ నరుడు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నదంటండి. ఈ ప్రపంచంలో ఏది గొప్పదిగా ఉన్నా లేకపోయినా మనుషుని యొక్క చెడుతనము మాత్రము గొప్పదిగా ఉన్నది. ఎంత దినాలలో అనేక మంది కుటుంబాలలో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యతో మరి ఆ యొక్క మనసులో తట్టుకోలేని స్వభావముతో ఒకరి మీద ఒకరు నిందలేసుకునేటువంటి స్వభావం. మరి భార్యాభర్తలుగా ఉండవలసినటువంటి వారు ఒకరిని విడిచి ఒకరు లేకుండా, మరి లేఖన భాగాల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒకరినొకరు హత్తుకొని ఉండవలసిన వారు కేవలం ఇగో ప్రాబ్లమ్స్తో, ఆ చెడు స్వభావముతో దేవుడు ఏర్పరిచిన సృష్టిని మరి ఆ యొక్క ధర్మానికి విరుద్ధముగా చెడు ప్రవర్తన కలిగి మరి అనేక మందిని బాధ పెట్టేవారిగా ఉన్నారండి. ఇటువంటి వాటన్నిటిని గమనించినప్పుడు దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడట. ఈరోజు నువ్వు దేవుడిని ఎక్కడ నొప్పించావో, ఆ దేవాది దేవుడిని నువ్వు ఎక్కడ ఆయన మనసు కష్టపెట్టావో ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకో. అప్పటి వరకు జలప్రళయం అంటే ఎవరికీ తెలియదండి. మనకి కూడా మన జీవితాలలో ఒక 6-7 సంవత్సరాల క్రితం వరకు కూడా సునామీ అంటే మనం ఏమైనా ఎరుగున్నామండి? మరి సునామీ అనగానే ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎప్పుడూ తెలియనటువంటి ఆ యొక్క జల ప్రళయము 7 తాడి చెట్ల అంత ఎత్తుగా మరి ఆ యొక్క సముద్రము ఉప్పొంగి ఆ కోస్టల్ ఏరియాలన్నీ కూడా దేవుని ఉగ్రతతో నాశనం అయిపోయినట్టుగా మనము గమనించగలం. మరి అప్పటి వరకు నోవహు దినాలలో కూడా ఈ జల ప్రళయము అంటే తెలియనటువంటి ఆ స్థితిలో ఉన్నవారు దేవుడు తన కృపతో మరి నోవహుకు బయలుపరిచాడండి. మరి నోవహు గారు దేవుని కృపను నొందుకున్నాడు కాబట్టి ఆయన సృష్టిని మొత్తము నాశనము చేయబోతున్నప్పటికీ కూడా తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆ కీడు నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ నాశనము నుంచి తప్పించబడటానికి తన కృపను చూపించాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ప్రభువులోనే ఉన్నాననుకుంటున్నావు, ప్రభుతోనే సహవాసం చేస్తాననుకుంటున్నావు, ప్రభు యొక్క కార్యాలు చేస్తున్నాను అనుకుంటున్నావు. నిజముగా ఆ దేవుని యొక్క కృపను నువ్వు పొందుకున్నావా? ఎందుకంటే ఒకానొక దినాన ఈ యొక్క భూమి ఆకాశము మహావేంద్రములతో లయమైపోయే దినము ఒకటి రాబోతున్నది. మరి ఆ దినాన ఆ యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ కృపకాలములోనే ఆయన కాపుదలను పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన క్రీస్తు ప్రేమతో మరలా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ దేవుని యొక్క కృప కాపుదల నీకు తోడుగా ఉంటే రేపు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు. ఈ లోకరీతిగా అనేకమైన న్యూస్లో మనము చూస్తున్నామండి. తీవ్రవాదుల ద్వారా, ఉగ్రవాదుల ద్వారా అనేక మంది అమాయకపు జనాంగాలు బలైపోతున్నారు. మరి దేవుని కృపా కాపుదల నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా, నీ సొంత వారు, నీ ఇంటి వారు నీకు తోడుగా లేనప్పటికీ కూడా ఆయన కాపుదల నీకు తోడుగా ఉన్నప్పుడు మరి నువ్వు ఆ ఉగ్రత నుంచి తప్పించబడగలుగుతావు. మరి లేఖన భాగాలు ఇంకా చూసినప్పుడైతే ఆయన మరి ఆ కృపను పొందుకున్నాడు కాబట్టి తనను రక్షించుకోగలిగాడు. తన ఇంటి వారందరినీ కూడా ఆ కాపుదల కింద భద్రపరచుకోగలిగాడు. నీ ఇంటి వారి గురించి, నీ కాపుదల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోగలుగుతున్నావా? ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అనే విధముగా మరి భర్తదొక సంఘం, భార్యదొక సంఘం, బిడ్డలు ఇక వాళ్ళ సెల్ ఫోన్ లోకం, సెల్ ఫోన్దేనండి.
ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, నోవహు తన కుటుంబాన్ని ఒక త్రాటి మీద నడిపించుకునే వ్యక్తిగా, మరి ప్రభు యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉన్నాడు కాబట్టి ఆనాటి ఉగ్రత నుంచి, ఆ కీడు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ రోజు నోవహుకున్న దేవుడే ఈరోజు నీకు నాకు ఆ యొక్క శరీరధారిగా క్రీస్తు కృపా కాపుదలగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. మరి ఆ రోజు నోవహుకున్నటువంటి భయభక్తులు కలిగిన జీవితం దేవుని యందు మనం జీవించగలుగుతున్నామా? నోవహు గారు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు కాబట్టి జరగబోయే వాటిని గ్రహించుకోగలిగాడు. మన జీవితాల్లో కూడా, మన ఉద్యోగాల విషయాలలో, మన వివాహ విషయాలలో మనం ఒక స్టెప్ తీసుకునే పోయేటకు ముందు ఆ దేవుని కృపను పొందుకొని ఆయన ఆ జరగబోయే వాటిని ఆ గ్రహించుకునే శక్తిని నీకు ఇచ్చినప్పుడు, ఈ పని వల్ల మనకు నష్టమో లాభమో దేవుడికి మనకు బయలుపరిచినప్పుడు, మరి ఆ విపత్తు నుంచి, ఆ ఆపదల నుంచి మనము తప్పించుకోగలుగుతాం. మరి ఈ దినాలలో దేవుని యొక్క ఆ జరగబోయే వాటిని గ్రహించుకునేటువంటి ఆ కృపా కాపుదలను మనం పొందుకుంటున్నామా? మరి దేవుడు నోవహు గారిని ఓడ కట్టు అని వెంటనే ఆయన దేవునికి విధేయుడయ్యాడు. దేవునికి విధేయుడయ్యే మనసును కలిగి ఉండటం కూడా దేవుని కృపండి. అయ్యో, నేను బిఆర్టెక్ చేయలేదు, నేను ఇంజనీరింగ్ చేయలేదు, ఈ ఓడని ఎలా కట్టాలి, అసలు అప్పటి వరకు ఓడ అంటేనే నాకు తెలియదు, వర్షం అంటేనే నాకు తెలియదని దేవుని యొక్క వాక్కుకి విరుద్ధముగా, వ్యతిరేకంగా మాట్లాడలేదండి. ఆయన దేవుని మాటకి విధేయుడయ్యాడు కాబట్టే ఆయన ఆ బోటును కట్టుకొని ఆ జల ప్రళయ దినమున తన యొక్క కుటుంబాన్ని, ఆ జల ప్రళయ దినమున తన యొక్క కుటుంబాన్ని ఆ ఉగ్రత నుంచి తప్పించుకోగలిగాడు. ఈరోజు ఆ ఓడ యేసుక్రీస్తు వారి రూపాన ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ కృపా కాపుదల కొరకు నీ మధ్య నా మధ్య సంచరిస్తున్నది. ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించిన వాడివైతే నిన్ను, నీ కుటుంబాన్ని ఆ ఓడలో ఆ రోజు నోవహుకు ఎలా భద్రతను ఏర్పరచుకున్నాడో ఆ క్రీస్తు యొక్క కృపా కాపుదల కింద భద్రపరచుకోవటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరు. ఒకవేళ నువ్వు క్రీస్తుని ఎరగని వాడివైతే మరి ఆ రోజు ఉగ్రత దినాన ఆ ప్రపంచమంతా నాశనమైపోయిన విధముగా రేపు ఒకానొక దినం రాబోతుంది. ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, మరలా చెప్తున్నాను, నా జీవం ఉన్నంత వరకు చెప్తున్నాను, క్రీస్తు ప్రేమతో మీ ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని చెప్తున్నానండి. ఆ జీవము కలిగిన దేవుడు ఒక కులము కాదండి, ఆ జీవము కలిగిన దేవుడు ఒక మతము కాదండి, ఆ జీవము కలిగిన దేవుడు మాత్రమేనండి మార్గం. ఆ మార్గం ఆయన కృప కాపుదల. ఆ రోజు నోవహు ఆ బోట్లో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని, తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగాడు, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోగలిగాడు. ఈరోజు ఆ క్రీస్తును ఆశ్రయించినట్లయితే, ఆ క్రీస్తు యొక్క నావులో నువ్వు ప్రవేశించినట్లయితే ఆ రోజు జరగబోయే వాటిని ఆ గ్రహించుకునేటువంటి కృపను నోవహుకు దేవుడు ఎలా ఇచ్చాడో నీకు నాకు ఇవ్వటానికి కూడా ఆయన సమర్థవంతుడైన దేవుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నోవహు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవ కోటిని మరలా రీజనరేట్ చేయటానికి ఆయన కారకుడుగా ఉన్నాడు. లేఖన భాగాలను మనం ఇంకా గమనించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుడు పాపంతో నిండున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతును అక్కడి నుంచి తప్పించుకోమని హెచ్చరించినప్పుడు లోతు చెప్పినటువంటి మాట, ప్రభువా, నా ప్రాణమును రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను నేను ఘనపరిచితిని. అబ్రహాము గారు తన బంధు జనాంగమైనటువంటి ఆ లోతును గురించి ప్రార్థన చేశాడండి. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి పాపములాగా ఆ రోజు ఆ సొదొమ గొమొర్రా పట్టణము పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క దేశాలని నాశనం చేస్తాడని ఆయన గ్రహింపు శక్తిని కలిగి తన ఇంటి వారి కొరకు, తన జనాంగం కొరకు ప్రభువు వద్ద వేడుకున్నాడట. మనము ఎంతసేపటికి దేవుడి దగ్గర, అయ్యా నాకు ఇంకా ఇదివ్వు, అదివ్వు, నాకు ఇది కావాలి, అది కావాలని అడిగేవారముగానే ఉంటున్నాము. కానీ మన దేశాల గురించి, మన రాష్ట్రాల గురించి, ఇంకా ఆ రక్షణ మార్గమును ఎరుగునటువంటి ఆ కృపా కాపుదల కింద లేనటువంటి మన బంధు జనాంగం గురించి ప్రార్థించేవారముగా ఉంటున్నామా?
ఆ రోజు అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రియ సహోదర సహోదరి, నా ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అబ్రహాము గారు కోరిన విధముగా దేవుడు మరి లోతుని హెచ్చరించి ఆ యొక్క నాశనం చేయబోయే పట్టణం నుంచి తప్పించినప్పుడు ఆ లోతు నోట్లోంచి వచ్చినటువంటి మాట, నా ప్రాణమును రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచినటువంటి నీ కృపను నేను ఘనపరిచితిని. దేవునికి మహిమ కలుగును గాక. నీ అనేకమైనటువంటి ఒంటరి ప్రయాణాలు, నీ అనేకమైనటువంటి ఆ ఒంటరి జీవితంలో, నీ రాజకీయపు బ్రతుకులో, నీ వ్యాపారపు బ్రతుకులో, నీ ఒంటరితనములో దేవుడు అనేక మార్లు ఆయన కనపడని కృపను నీకు కాపుదలగా కంచిగా వేసి ఆయన నిన్ను అనేకమైన ఆపదల నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, తెలియనటువంటి రోగాల నుంచి ఆయన నిన్ను తప్పించాడు. కనీసం దానిని బట్టి మనము ప్రభుని ఘనపరిచే వారముగా ఉన్నామా? దేవుడు చెప్తున్నటువంటి మాట, నన్ను ప్రేమించిన వారిని, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. ఏమండి, మనుషులు ఘనపరిస్తే ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోతుంది. మనకి వారికి ఏమైనా తెలియని ఒక వ్యతిరేకత భావన వస్తే ఈ ఘనతనిచ్చిన వాళ్ళంతా అదే నోరు మన గురించి ఏం మాట్లాడుతుందండి? ఘనహీనతగా మాట్లాడుతుంది. కానీ నువ్వు ప్రభుని ఘనపరిచినప్పుడు, ప్రభు యొక్క కార్యములను నువ్వు స్తుతించినప్పుడు, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ కృపా కాపుదల పట్ల నువ్వు విశ్వాసం ఉంచి ఆయనను నువ్వు ఘనపరిచినప్పుడు ఇంకా ఆయన నీ పట్ల ఘనమైన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు కృపా కాపుదల కంచిగా ఉన్నప్పుడు మరి శత్రువు ప్రభువారి దగ్గరకు వచ్చి, నీ కృపను కాపుదలగా కంచిగా వేశావు కాబట్టి అతడు నిన్ను స్తుతించేవాడిగా ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు అనుమతితో ఆ కంచెను తీసివేసినప్పుడు తనకున్న గొడ్డు గోద బిడ్డ సమస్తము ఒక్క దినములో మరి లేకపోయినప్పటికీ కూడా, తన ఆరోగ్య స్థితిని కోల్పోయినప్పటికీ కూడా తను ఆ యొక్క దేవుడిని స్తుతించేవాడిగా, ప్రభువుని ఘనపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి మరలా తన జీవితంలో రెండింతల కాపుదలను పొందుకునేవాడిగా ఉన్నాడు. లేఖన భాగాల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను వీడిపోదు. నీ కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది కూలినను కూడా నా కృప నిన్ను వీడిపోదు అని. దేవుని కాపుదల లేకపోతే, ఆయన కాపుదలే మనకు కంచిగా లేకపోతే మనము అడుగు తీసి అడుగు కూడా వేలేమండి. కానీ ఈ అంత్య దినాల్లో అనేక మంది అటువంటి కృపా కాపుదలను ప్రక్కదోవ పట్టించే వారిగా ఉన్నారు. లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు వాక్కు స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, నా ప్రజలు తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళుచు తాము దిగవలసిన చోటును మరచితిరి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క జనులు తమ బిడ్డలను ఆ యొక్క కాపరులు త్రోవ తప్పించేవారిగా ఉన్నారట. దేవుని యొక్క త్రోవలను వెలిగినప్పుడు మనుషుల వైపు చూడకుండా దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, నీతిమంతుడు ఏ ఒక్కడు లేడు. దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎవరైనా మార్చగలరా అండి? కాబట్టి వాళ్ళలో మంచితనమును, వాళ్ళ యొక్క ఆదరణను మనం ఆశ్రయించే వారముగా కంటే ఆ దేవుని యొక్క కృపా కాపుదలను ఆశ్రయించినప్పుడు ఆ దేవుడే నీకు తోడే ఉండి ఆయన సర్వసత్యములోనికి రేపు ఎంతమంది నిన్ను త్రోవ తప్పించాలని వారు మరి శత్రువు చేతిలో వాడబడుతున్నప్పటికీ కూడా ఆ త్రోవ తప్పిపోకుండా ఆయన మార్గములో తీసుకువెళ్ళటానికి, ఆయన కృపలతో ఆయన మార్గములో నేను నడిపించడానికి ఆయన బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. నోవహు గారు, యోబు గారు దేవునికి విధేయులయ్యారు కాబట్టి ఆ కాపుదలను కంచిగా వేసుకొని పోయిన వాటిని రెండింతలుగా పొందుకోగలిగారు. రాబోయే ఉగ్రత నుంచి, కీడు నుంచి తప్పించబడి మరి తన కుటుంబానికి ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ కాపుదలను సిద్ధపరచుకోగలిగారు. ఈ అంత్య దినాలలో దేవుడు అటువంటి ధన్యతల్లోనికి మనల్ని నడిపించును గాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, మరొకసారి నాయన నీ పాసందాల్లోకి వస్తున్నాం ప్రభా. నీ కృపా మార్గాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు మా జీవితాల్లో ప్రభా నీ కృపా కాపుదలతో నాయన మా రాకపోకలు యందు, మా యొక్క బిడ్డల యొక్క రాకపోకలు యందు, మా ఆరోగ్య విషయములలో మీరు చూపించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి జీవితాలలో కూడా ప్రభా ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన వారు ఎటువంటి జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి మీకు విధేయులై, ఆ రోజు నోవహు ఆ ఉగ్రత నుంచి తప్పించబడిన విధముగా, ఆ కీడు నుంచి తప్పించబడిన విధముగా, ఇదిగో తండ్రి ఆ నాశనం నుంచి తప్పించబడిన విధముగా మా ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఈ అంత్య దినాల్లో నాయన మేము తప్పించబడి అనేక మంది తప్పించబడటానికి ఇదిగో నాయన మరి నాయన ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీరు నాశనం చేసేటప్పుడు లోతుని మీరు రక్షించిన విధముగా తండ్రి ఈ అంత్య దినాల్లో నాయన మీ ఉగ్రత నుంచి నాయన మమ్మల్ని తప్పించి ప్రభా నీ కాపుదలను కంచుగా వేసుకొని ఆయా అనేక మందిని ఈ నిజమైనటువంటి కాపుదలలోకి నడిపించే ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక టీవీ పరిచర్యను, భారభరితమైనటువంటి ఈ పరిచర్యను క్రీస్తు ప్రేమతో దేవుని ప్రేరణను బట్టి మీరు ప్రోత్సహించాలంటే మీరు సంప్రదించవలసిన మా సెల్ ఫోన్ నెంబర్స్ 09848080422, 09676077771. ఇతర అవసరత కొరకు మీరు సంప్రదించవలసిన మా సెల్ ఫోన్ నంబర్ 09100017424. దేవుని చిత్తమైతే, ప్రభువు రాకడ ఆలస్యమైతే మరలా ఆ జీవము కలిగిన దేవుని యొక్క శక్తి గలమైన వాక్కుతో మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. దివ్యమైన వెలుగు, దారి చూపు వెలుగు, చీకటిలో ప్రసరించే వెలుగు. లోకానికి వెలుగువు నీవే, మోక్షానికి మార్గము నీవే. ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగువు నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా. నా సాక్ష్యం ద్వారా దేవుడు నాకు చేసిన అద్భుతాల ద్వారా ఒక్క ఆత్మైన ప్రభువులో పట్టబడదాని ఆశ. విత్తుకుంటూ వెళ్ళిపోవటమేనండి మన పని. ప్రతిఫలం ఇచ్చేవాడు, దాన్ని పెంచేవాడు దేవుడు, దాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడు, దాని ఫలాలు ఇచ్చేవాడు దేవాది దేవుడు. యేసయ్యా సమకూర్చే దేవుడు, యేసయ్యా స్వస్థపరిచే దేవుడు, యేసయ్యా నిరతమును తోడుండు. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128966619. IFSC code UTIB 0001504.